గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్లో మీకు హోంవర్క్ ప్రాబ్లం ఒకటి ఇవ్వడం జరిగింది. ఏంటంటే నాగార్జున అండ్ కో పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్ ఆన్ 1st January 2011 ఫర్ 45,000 rupees and spent 5,000 rupees on repairs and installed the same. ఈ ప్రాబ్లం నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. ముందర వర్కింగ్ నోట్స్ అండి. ఫస్ట్ వర్కింగ్ నోట్స్ అండి. Working notes. Depreciation is provided at the rate of 10% per annum under straight line method. Straight line method లో depreciation ఏర్పరచుకున్నాడండి. On 1st July 2014, the machine was sold 30,000 rupees. ఆ యంత్రాన్ని 30,000 రూపాయలకి అమ్మివేయడం జరిగిందండి. The books are closed on 31st December every year. ఆడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. 31st December every year ఇచ్చాడు కనుక క్యాలెండర్ ఇయర్ ఇచ్చింది. ప్రిపేర్ మిషనరీ అకౌంట్. ముందర మనం మెషిన్ సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం కాల్కులేషన్ చేయాలి. Calculation of profit or loss on the sale of machine. First, original cost of the machine. Original cost of the machine. 45,000 rupees plus 5,000 rupees. అంటే 50,000 రూపీస్ అండి. ఎంత అండి ఒరిజినల్ కాస్ట్ ఎంత? 50,000 రూపీస్ లెస్ డిప్రిసియేషన్ అండి ఫర్ ది ఇయర్ 2011 అండి. 2011 ఇప్పుడు 50,000 కదండి. 50,000 ఇంటూ 10% అంటే 10/100 అంటే 5,000 రూపీస్ అండి. డిప్రిసియేషన్ ఎంత అండి? 5,000. అలాగే ఫర్ ది ఇయర్ for the year 2012
ఫర్ ది ఇయర్ 2012 ఇదంతండి 5000 రూపీస్, ఇది కూడా 5000 రూపీస్. అలాగే ఫర్ ది ఇయర్ 2013 5000 రూపీస్. ఎప్పుడు మన మిషనరీ పర్చేజ్ చేశారండి, సారీ సేల్ చేశారు జూలై 1 అంటే జూన్ 30 వరకు ఉందండి మిషన్. ఫర్ ది ఇయర్ 2014 అంటే జనవరి 1 టు జూలై 1 అంటే 6 మంత్స్ అండి. 6 మంత్స్ మనకి 12 మంత్స్కి 5000 రూపీస్, 6 మంత్స్కి 2500 రూపీస్. మనకి డెఫినేషన్ ఎంత వచ్చిందండి, 17,500. ఇందులో లెస్ చేయండి. $32,500 రూపీస్. బుక్ వాల్యూ ఆఫ్ ది machine as on 1/7/2014. అర్థమైందండి. బుక్ వాల్యూ ఆఫ్ ది మిషన్ యాజ్ ఆన్ 1/7/2014 1/7/2014 నాటి పుస్తక విలువ ప్రకారం మిషన్ విలువ ఎంత ఉందండి, 32,500 అంటే 32,500 రూపీస్ ఉంది. మనం దీన్ని సేల్ చేయడం జరిగిందండి. లెస్ సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ది మిషన్ ఎంతండి, 32,500 వాల్యూ చేసే మిషన్ని 30,000కి సేల్ చేయడం జరిగింది. అంటే మనకి మిషనరీ సేల్ చేయడం వల్ల ఏమొచ్చినట్టు, లాస్ వచ్చినట్టు. లాస్ ఆన్ ది సేల్ ఆఫ్ మిషన్. ఓకేనా. 2000 మన ట్రాన్స్పోర్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇదండి. ఈ విధంగా మనం ఫస్ట్ మిషనరీ సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో కాల్కులేషన్ చేయాలి. ఏమండి, ఇప్పుడు ప్రొఫార్మా గీయండి. అంటే మీరు ఆల్రెడీ హోంవర్క్ చేసింది చెప్తున్నాను అంతే, అర్థమైందండి. డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్, డేటు పర్టికులర్స్ జేఎఫ్ అమౌంట్. బుక్స్ ఆఫ్ నాగరాజు అనుకో, అదే ఇన్ని బుక్స్ ఆఫ్ నాగరాజు అనుకో. మెషిన్ అకౌంట్ స్ట్రైట్ లైన్ మెథడ్ హెడ్డింగ్ పెట్టాలి. బుక్స్ ఆఫ్ నాగరాజు అనుకో మెషిన్ అకౌంట్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఫస్ట్ 2011 January 1 టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి బ్రాకెట్లో 45,000 ప్లస్ 5,000 రూపీస్ 50,000 వేస్తారండి. ఎండింగ్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడండి, 2011 December 31 బై డిస్ట్రిబ్యూషన్ అకౌంట్. మన డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ ఎంత ఇయర్కి 5,000 వేస్తారండి. అప్పుడు టోటల్ చేస్తే 50,000. దాన్ని క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి 50,000కి 5,000కి డిఫరెన్స్ 45,000 బై బ్యాలెన్స్ ఈబడి 45,000. 2012 January 1 టు బ్యాలెన్స్ ఈబడి 45,000. 2012 December 31 బై డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ 5,000. టోటల్ చేస్తే 45,000. దాన్ని మళ్ళీ డెబిట్ సైడ్ తీసుకొచ్చాం. 45,000కి 5,000కి డిఫరెన్స్ 40,000. అర్థమైందా. మళ్ళీ 2013 January 1 టు బ్యాలెన్స్ ఈబడి 40,000. ఎండింగ్ 2013 December 31 బై డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ 5,000. 40,000కి 5,000కి డిఫరెన్స్ 35,000 బై బ్యాలెన్స్ ఈబడి 35,000. 2014 January 1 టు బ్యాలెన్స్ ఈబడి 35,000.
తర్వాత ఈ ఇయర్లోనే జూలై ఫస్ట్ని మిషనరీ సేల్ చేయడం జరిగింది. అంచేత మనం 2014 జూలై ఫస్ట్ అని వేయాలండి క్రెడిట్ సైడ్ బై డెఫినేషన్ అకౌంట్ 6 months 2500 మళ్ళీ జూలై ఫస్ట్ బై క్యాష్ అకౌంట్ లేదా బై బ్యాంక్ అకౌంట్ అని రాయొచ్చు, క్యాష్ అకౌంట్ అని రాయొచ్చు. అర్థమైందా? ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి కనుక బై బ్యాంక్ అకౌంట్ అని మనం రాయొచ్చు. అంత 30,000 అంత 30,000 35,000 టోటల్ చేసి ఉంటుంది. ట్రేడ్ సైడ్ తీసుకొచ్చామండి. ట్రేడ్ సైడ్ 30,000 ఏమో సేల్ చేస్తుంది, మిషనరీ సేల్ చేస్తుంది, 2,500 ఏమో డెఫినేషన్. 35,000కి 32,500కి డిఫరెంట్ 2,500 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ అండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషన్ అని రాస్తారు. అర్థమైందా? ఇది ప్రాబ్లం మీకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రాబ్లం ఇక్కడ తర్వాత ప్రాబ్లం ఎంత వస్తుందండి. మీరు ఇంటి దగ్గర హోంవర్క్ ప్రాబ్లం చూడండి. 77 పేజీలో 11th ప్రాబ్లం అండి. 11th ప్రాబ్లం ఇంటి దగ్గర చేయాలి. 77 పేజీలో 11th ప్రాబ్లం సేమ్ ఇప్పుడు మనం ఎలా చెప్పామో ఆ విధంగానే ఉంటుందండి ప్రాబ్లం. ఇప్పుడు నాగరాజు అనుకో పర్సేజ్ సెకండ్ హ్యాండ్ మిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది కదా, ఆ విధంగా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర చేసుకోవాలండి. ఇంకా అర్థమైందా? అలా అవుతే ఒక్కో చాప్టర్ ఇదేమో 1 month బట్టిలో ఇంకా తర్వాత రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద చెప్పాలండి. ఇంకా క్వశ్చన్ చెప్తున్నాను, నేను ఇంటి దగ్గర చూసుకోమంటున్నాను. 11th ప్రాబ్లం ఇంటికాడ చేయాలి హోంవర్క్. పేజ్ నెంబరు 77. సునీత ట్రేడర్స్ పర్సేజ్డ్ ఏ. సునీత ట్రేడర్స్ పర్సేజ్డ్ ఏ. అది ఎక్కించుకోండి, చెప్తాను. ఇలాగ బోర్డు మీద రాసి చెప్పడం, హోంవర్క్ కూడా చెప్తామంటే మరి టైం సరిపోదండి. సునీత ట్రేడర్స్ పర్సేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్ ఫర్ 72,000 rupees. 72,000 rupees. 72,000 rupees on 1st January 2011. On 1st January 2011. On 1st January 2011. And spent 8,000 rupees on repairs. And spent 8,000 rupees on repairs and installed the same. Depreciation is written off at 10% for annum. 10% for annum. On the straight line method. On the straight line method. On the straight line method. On 30th June 30th June 2013 the machine was sold for 5
50,000 rupees. 50,000 rupees. 50,000 rupees. Prepare machinery account. Prepare machinery account. Prepare machinery account. Assuming that the accounts are closed on 31st December every year. 31st December every year. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం అండి. నెంబర్ ఎంత అవుతుందో అంత వేసుకోండి. ఎంత అవుతుంది? 12. ప్రాబ్లం 12 అండి. రణధీర్ అనుకో परसेज लिए मशीन फॉर मशीन फॉर ₹60,000 on 1st January on 1st January 2011. On 1st January 2011. Depreciation is calculated at the rate of 10%. At the rate of 10% on straight line method. On straight line method. On 1st April on 1st April 2013 on 1st April 2013 the company sold the machine. The company sold the machine for ₹36,000. 36,000 rupees.
prepare machinery account assuming that the accounts are closed on 31st December every year. ఏమన్నా ఇది ప్రాబ్లం రణధీర్ అనుకో పర్చేజ్ మిషన్ ఫర్ 60,000 rupees on 1st January 2011 2011 జనవరి 1న రణధీర్ అనుకునే వాళ్ళు ఒక యంత్రాన్ని 60,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. డెప్రిసియేషన్ ఈజ్ కాల్కులేటెడ్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్లో చేయాలండి, అంటే సరళ రేఖ పద్ధతి. అదేనండి. 1st April 2013 the company sold the machine for 36,000 rupees. ఏప్రిల్ 1వ తారీఖుని 2013 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖుని కంపెనీ ఆ యంత్రాన్ని 36,000 రూపాయలకు అమ్మి వేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే జాగ్రత్తగా చూసుకోవాలి. 1st April అండి, అంటే మార్చి వరకు ఉన్నట్టండి. అంటే 2013లో జనవరి ఫిబ్రవరి మార్చి అంటే 3 months ఉందండి. అప్పుడు 3 monthsకే కట్టాలి మనం డెప్రిసియేషన్. అర్థమైందా? Prepare machinery account assuming that the accounts are closed on 31st December every year.
straight. Working rules. Depreciation ఎంత ఉండాలంటే 60,000. 60,000 into ఎంత పర్సెంటేజ్ 10%. అంటే 10/100 అంటే 6,000 అండి. అదేంటండి యాన్యువల్ డిప్రెషన్ ఎంత 6,000. ఇప్పుడు కాల్కులేషన్ ఆఫ్ profit or loss, sale on machine, original cost of the machine, $60,000. Original cost of the machine ఎంతండి 60,000 less depreciation, less depreciation. For the year for the year 2011 అంతే కదా ఎంతండి 6,000. అలాగే ఫర్ ది ఇయర్ 2012 ఇది కూడా 6,000 అండి. ఎందుకంటే ఇయర్ అంతా ఉంది కదా. తర్వాత ఫర్ ది ఇయర్ 2013 January 1st to April 1st అంటే 3 months అండి. అంత 60,000 into 10/100 into 3/12. 3 ఇందులో 4 times పోయింది. 4 ఇందులో 1,500 అంటే ఎంత 1,500 రూపీస్ అండి. డెఫినెట్ ఎంత 1,500. మనం మామూలు చూసుకోండి 12 monthsకి 6,000 అంతే కదా. 6 monthsకి ఎంత అవుతుంది 3,000. అందులో 3 monthsకి ఆ విధంగా చూసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా చేసుకోవాలి. Book value of the machine as on 1/4/2013 ఎంతండి 46,500. దీన్ని ఎంత సేల్ చేయడం జరిగిందండి 36,000 less sale proceeds of the machine 36
46,500 వాల్యూ చేసే మెషిన్ని 36,000కి సేల్ చేయడం జరిగింది అంటే లాస్ వస్తుంది. లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ ది మెషిన్, లాస్ ఆఫ్ సేల్ ఆఫ్ ది మెషిన్ 10,500 ట్రాన్స్ఫర్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు ఇది బుక్స్ ఆఫ్ మెటీరియల్ అకౌంట్, మిషన్ అకౌంట్ 2011 January 1st to bank account ఎంతండి 60,000. 2011 ఎండింగ్ ఎప్పుడండి? December 31st. by depreciation account 6,000. by balance CBD. के 6,000 के डिफरेंस 54,000. and 2011 అయిపోయింది. 2012 January 1st to balance DBD 54,000. December 31st by depreciation account 6,000. December 31st by balance CBD 54,000 की 6,000 की डिफरेंट 48,000 अंतने 48,000. 2013 January 1st to balance BBD to balance BBD 48,000 इंतनी 48,000. 2013 April 1st by depreciation account 3 months. అదేంటండి 3 months కే ఏప్రిల్ 1st మిషన్ సేల్ చేయడం జరిగింది కదా, ఎంత 1,500. ఏప్రిల్ 1st బై బ్యాంక్ అకౌంట్ మిషన్ సేల్ చేయడం జరిగింది కదా, బై సేల్ ఎంత 36,000. Zero 10,500 by profit and loss account. By profit and
loss on sale of machine. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ప్రాబ్లం 13 అవుతుంది. Problem 13. On 1st January, on 1st January 2011, on 1st January 2011, Shiva Traders purchased second hand machine for 40,000 rupees. 40,000 rupees and spent ₹5,000 on repairs and installed the same. It is estimated that the working working life of the machine is life of the machine is 10 years. And the scrap value is
and the scrap value is 2500. 2500. On 31st December, on 31st December 2013, the machine was sold for the machine was sold for 25,000 rupees. 25,000 rupees. Prepare machine account. Prepare machine account, assuming that the books are closed on 31st December every year. According to straight line method. According to straight line method. ఇది ప్రాబ్లం. అదేంటండి, ఆన్ 1st January 2011 జనవరి 1, 2011 సంవత్సరాన శివ ట్రేడర్స్ పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్, పాత యంత్రాన్ని 40,000 రూపీస్, 40,000 రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. 40,000 రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది. అండ్ స్పెంట్ 5,000 రూపీస్ ఆన్ రిపేర్స్. దాని మరమ్మతుల నిమిత్తం దాన్ని స్థాపించడానికి 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు. 5,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ ది వర్కింగ్ లైఫ్ ఆఫ్ ది మెషిన్ ఈజ్ 10 years. దాని జీవితకాలం 10 సంవత్సరాలు అంటండి. దాని జీవితకాలం 10 సంవత్సరాలు. అండ్ స్క్రాప్ వాల్యూ అంటే రద్దు విలువ 2,500. ఆన్ 31st December 2013 ద మిషన్ వాజ్ సోల్డ్ ఫర్ 25,000 రూపీస్. దాన్ని 25,000 రూపాయలుగా అమ్మారండి డిసెంబర్ 31, 2013. ప్రిపేర్ మిషనరీ అకౌంట్ అస్యూమింగ్ దట్ ది బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December every year. డిసెంబర్ 31తో అంతమవుతుందండి ఈ స్ట్రైట్ లైన్ మెథడ్లో మనకి ప్రాబ్లం చేయమని ఇచ్చాడండి. ఇందులో పర్సంటేజ్ అవ్వలేదు. మీ పర్సంటేజ్ ఉన్నప్పుడు యాన్యువల్ డిప్రిసియేషన్ ఎలాగా కాల్కులేషన్ చేయాలో తెలుసండి మీకు. ఏంటి పర్సంటేజ్ ఉన్నప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసిట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. అర్థమైందండి? యాన్యువల్ డిప్రిసియేషన్ కావాలంటే ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసిట్ మైనస్ ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ యూజబుల్ లైఫ్ ఆఫ్ ది ఎసిట్ ఇన్ ఇయర్స్. అది ఆ ఫార్ములాతో చేయాలండి మనం. అర్థమైందా? ఫస్ట్ వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి.
depreciation. Annual depreciation. Original cost of the asset minus scrap value by estimated useful life of the asset. Life of the asset. Life of the asset. Original cost of the asset అంటే మన original cost of the asset అంటే ఎంత? 40,000 rupees. 40,000 rupees minus and minus అంటే మరి 5,000 ఉంటుంది కదండి. 40,000 plus 5,000 అండి original cost of yes minus scrap value 2,500 by estimated useful life of the asset 10 years. 40,000 5,000 45,000 minus by 10. 45,000 నుంచి 2,000 అంటే 42,500 అంతే కదా by 10 అంటే 4,250. యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత అండి? ఇదండి ఫస్ట్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఈ విధంగా మనం లెక్కించాలండి. తర్వాత కాల్కులేషన్ ఆఫ్ ది profit or loss. Calculation of the profit or loss on the sale of machine. Calculation of the profit or loss on the sale of machine. Original cost of the machine. Original cost of the machine 40,000 plus 5,000 అంటే 45,000 అండి less depreciation for the year 2011. For the year 2011 depreciation ఎంత వచ్చిందండి? 4,250. For the year 2012 ఇది కూడా 4,250. అలాగే మనకి మిషన్ ఎప్పుడు సేల్ చేయడం జరిగిందండి? 31st December 2013. అంటే 2013 కూడా December 31st వరకు ఉంది, అంటే 12 months ఉందండి. అదేంటండి 2011 అండి 1/1 స్టార్టింగ్ 31st 12 ఎండింగ్ అంటే 12 months ఉంది. అలాగే 2012 1/1 స్టార్టింగ్ December 31st ఎండింగ్ అంటే 12 months ఉందండి. అలాగే 2013 1/1 స్టార్టింగ్ December 31st ఎండింగ్ అంటే 2013 కూడా 12 months ఉందండి.
ఫర్ ది ఇయర్ 2013 4250 అండి 0 15 7 12 అంటే 12,750 అండి. అంటే 32,250 book value of the machine as on 31st/12/2013 32,250 ఉందండి. ఇప్పుడు మెషినరీ ఏం చేశారండి, సేల్ చేయడం జరిగింది. ఎంత సేల్ చేశారు? 25,000. ఎంత సేల్ చేయడం జరిగిందండి? 25,000 సేల్ చేయడం జరిగింది. లెస్ సేల్ proceeds of the machine 25,000. 32,250 rupees value is a machine 25,000 rupees की సేల్ చేయడం జరిగింది. అంటే 17,250 loss on sale of the machine. Transfer to profit and loss account. 7,250. In the books of Shiva Traders, Shiva Traders machinery account 2011 January 1st to bank account and the 40,000 plus 40,000 plus 5,000 40,000 plus 5,000 only the 40,000 plus 5,000 45,000 and by ending up to 2011 December 31st kada by depreciation account annual depreciation anta 4,250 45,000 total sum 45,000 తీసుకొచ్చాము. డిఫరెంట్ ఎంత అండి? 40,750 అండి. 40,750 ఇది 4,250 అండి. 00 5 40,750 2012 January 1st 40,750 ending 2012 December 31st 4,250 put total end 40,750 की
4250 की 36,500. 0 0 5 6 36,500 2013 January 1st balance we paid 36,500. ఇప్పుడు మిషనరీని చేంజ్ చేయడం జరిగిందండి. ఎప్పుడు 2013 December 31st దాకా ఉంది కదా బై డిస్కషన్ అకౌంట్ అంటే ఈ రంతా ఉందండి 4250. మిషనరీని సేల్ చేయడం జరిగిందండి బై బ్యాంక్ అకౌంట్. ఎంత సేల్ చేయడం జరిగింది 25,000. December 31st 36,500 36,500 0 5 5 10 3 2 7,250 by profit and loss account. Loss and sale of the machine. అదేంటండి మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తుంది చూడండి. 2011 January 1st టు బ్యాంక్ అకౌంట్ మిషన్ పర్చేజ్ జరిగిందండి 40,000 ప్లస్ 5,000 45,000. ఎండింగ్ 2011 December 31st బై డిస్కషన్ అకౌంట్ 4,250. థర్డ్ డేసం తీసుకొచ్చాం బ్యాలెన్స్ ఇంకా 40,000 750. 2012 January 1st టు బ్యాలెన్స్ బీపీడీ 40,750. డిస్కషన్ అకౌంట్ 4,250. థర్డ్ డేసం బ్యాలెన్స్ 36,500. 2013 January 1st టు బ్యాలెన్స్ బీపీడీ 36,500. 2013 December 31st డిసెంబర్ దాకా ఉందండి. మిషన్ ఎప్పుడు సేల్ చేయడం జరిగింది December 31st క్లియర్ చేశారు చూడండి. అంచేత ఈ రంతా ఉందండి. అంచేత బై డిస్కషన్ అకౌంట్ 4,250. మిషనరీ సేల్ చేయడం జరిగింది కనుక బ్యాంక్ అకౌంట్ అయితే మిషనరీ అకౌంట్ బై బ్యాంక్ అకౌంట్ అని చెప్పి 25,000 టాడీ చేసాం తీసుకొచ్చాం. బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 7,250 లాస్ అండ్ సేల్ ఆఫ్ ది మిషన్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత